జగిత్యాల జిల్లా ఆసుపత్రిలో భారీ స్కామ్ వెలుగు చూసింది. ఆసుపత్రి రికార్డ్ అసిస్టెంట్ చెక్లు ఫోర్జరీ చేసి ₹1 కోటికి పైగా నిధులు స్వాహా చేసినట్టు గుర్తించారు. ఉద్యోగులు వైద్యుల ఖాతాలో వేయాల్సిన డిఏ ఏరియర్స్ ను స్వంత ఖాతాలకు బదిలీ చేసుకున్నట్టు గుర్తించారు. ఓ ఉద్యోగికి చెందిన ₹8,000 చెక్ను 8 లక్షలుగా మార్చి నిధులు డ్రా చేశారు. అటు చెక్లో నగదు వివరాలు మార్చినా బ్యాంక్ అధికారులు అభ్యంతరం తెలపకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. ప్రధాన ఆసుపత్రిలో భారీ స్కామ్ బయటపడిన విషయం మనకు తెలిసిందే. దీనికి సంబంధించి టీన్యూస్లో కూడా వరుస కథనాలు ప్రసారమయ్యాయి. ఈ హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి చాలామంది ఉద్యోగులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. తమకు కేవలము శాలరీ మినహా ఎటువంటి అలవెన్స్లు తమకు ఇప్పటివరకు అందలేదని కూడా వీరంతా రావడం జరిగింది. ఈ క్రమంలో మనం అధికారులతో మాట్లాడిన ప్రయత్నంలో వారు క్లియర్గా చెప్తున్నారు, గత కొన్ని నెలలుగా ఈ రకమైన పరిస్థితి ఇక్కడ కొనసాగింది. అయితే తమకు అనుమానంతో విచారించాం. ఇప్పుడు ప్రస్తుతానికి షేక్ యాసిన్ అనే అతన్ని ఉద్యోగిని ప్రస్తుతం అయితే తాము సస్పెండ్ చేయడం జరిగింది. ప్రస్తుతం 8 నెలలుగా ఉన్నటువంటి బ్యాంకు రికార్డులను కూడా తాము తనిఖీలు చేస్తున్నాం. ఇప్పటివరకు ఎంత బయటపడిందో కూడా తమకు అర్థం కావట్లేదు. పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతోంది. యూనియన్ బ్యాంకుకు సంబంధించిన అకౌంట్ తమ వద్ద ఉంది. వారి నుంచి వివరాలు కూడా అడుగుతున్నాము. అయితే 8,000 చెక్కును 28 లక్షలుగా మార్చడము ఎలా జరిగింది అంటే ఖచ్చితంగా ఇందులో బ్యాంకు అధికారుల పాత్ర ఉంటుందనేటువంటిది క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఇందులో ఒక రికార్డ్ అసిస్టెంటే కాదు, రికార్డ్ అసిస్టెంట్ పైన జూనియర్ అసిస్టెంట్ ఉంటారు, వారిపైన మరొక అధికారి, ఆ తర్వాత సూపరింటెండెంట్, ఆ తర్వాత మరొక అధికారి, ఇలా 5-6 అధికారులు కూడా ఈ రికార్డ్ అసిస్టెంట్ పైన ఉంటారు. మరి ఇంత దారుణ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఉద్యోగులు బదిలీపై వెళ్ళిన వారు కావచ్చు, అలాగే ఉన్నవారు కూడా తమకు డిఎల్ కావచ్చు, అలాగే ఏరియర్స్ కూడా పడలేమని చెప్తున్నారు. మరొకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏమైంది అసలు, మీరు ఏం చేస్తుంటారు, అట్లా ఏం జరిగింది? నేను ఇక్కడ ఫార్మసిస్ట్గా చేస్తున్నా అండి. యాక్చువల్గా నాకు అన్ని ఏరియాస్ నేను ఎప్పుడు వెరిఫికేషన్ చేసుకుంటాను. అయితే కొంత స్టాఫ్ నర్సులు ఏంటంటే వేరే ఊర్లకు వెళ్ళాల్సి వచ్చింది. వాళ్ళకు డిఏ ఏరియాస్ కానీ ఇవన్నీ చూసుకోలేరు కదా, ఒక్కొక్కరు కానీ ఉండేసరికి వీటి గురించి వెరిఫికేషన్ చేసేసరికి మాకు చిన్న డౌట్ వచ్చి మేము చాలాని అడిగినా వాళ్ళు ఇవ్వకపోయేసరికి మేము సూపరింటెండెంట్ గారికి చెప్పడం జరిగింది. తను కూడా ఇవ్వాలి, ఎందుకు ఇవ్వద్దు, పే చేసాం కానాలా, మేము ఇస్తామని 6 months నియర్లీ 6 months చేశారండి. అది నియర్లీ మాది ఇది 28,53,000 చాలండి. అది ఇవ్వమంటే ఇవ్వకపోయేసరికి సరే మరి డౌట్ ఎందుకు మేడం అడిగితే మేడం వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు, కట్టినప్పుడు ఇవ్వాలి కదా అని మేడం అన్నారు. ఇక అది ఆ రోజు మేము మా ఒత్తిడికి ఆఫ్టర్ 6 months తర్వాత పే చేసి చాలని పంపారండి. మాకు డిసెంబర్లో కట్టేది జూలైలో కట్టేసరికి మాకు డౌట్ వచ్చి మా మేడం కంప్లైంట్ ఇచ్చాం. మేడం అన్ని వెరిఫికేషన్ చేస్తున్నారు. మీరేం చేస్తారు? నేను సీనియర్ నర్సింగ్ ఆఫీసర్నండి. ఇప్పుడు మెడికల్ కాలేజ్ వచ్చేసిన తర్వాత మమ్మల్ని అందరినీ వైద్య విధాన పరిషత్ హాస్పిటల్స్ కొన్ని అలర్ట్ చేయడం వల్ల మమ్మల్ని అక్కడికి డిప్రెషన్ మీద పంపించారండి. అందువల్ల మేము ఆఫీస్కి వచ్చి మా డీటెయిల్స్ మేము తెలుసుకోలేకపోతున్నాం. ఈ మధ్యకాలంలో మా మేడం ఇక్కడ ఉంటారు, అంటే హెడ్ క్వార్టర్స్లోనే ఒక మేడం ఉన్నారు. ఆ మేడము అడుగుతున్నారు, మేము ఎప్పుడండి మార్చిలో మేము ఐటీ కట్టినప్పటి నుండి కూడా మా డీటెయిల్స్ కొరకు మేము అడుగుతున్నాము. వాళ్ళు సరైన సమాధానం ఇవ్వలేదు. మీకు స్లిప్స్లలో వస్తాయి, బ్యాంక్లో అకౌంట్లో యాడ్ అవుతాయి అని చెప్పారు. మేము నమ్మకంతో ఉన్నామండి. మేము ఈ మధ్యన మరీ ఒత్తిడి తెచ్చాము, మాకు కనీసం మీరు కట్టిన చాలన్లు మాకు చూపియండి అని మేము అడిగిన సందర్భంలో వాళ్ళు మాకు సరైన ఆన్సర్ ఇవ్వకపోవడం వల్ల మాకు కొంచెం అనుమానం వచ్చి మేము క్లారిటీ కొరకు మా మెడికల్ సూపరింటెండెంట్ మేడం గారిని మేము రిక్వెస్ట్ చేసాం. మేడం మాకు ఇంత అమౌంట్ యాడ్ అయింది, మేము ఆల్రెడీ ఐటీ కూడా పే చేసాం గవర్నమెంట్కి, మరి మాకు ఇందులో మాకు బ్యాలెన్స్లు చూపించట్లేదు, మాకు దాని కొరకు డిక్లరేషన్ కావాలి అని మేము మేడంని అడిగామండి. అడిగిన తర్వాత మేడం చెప్పారు, వాళ్ళని ఆఫీస్ సెక్షన్ వాళ్ళకి చెప్పారు, వీళ్ళు ఏ డీటెయిల్స్ అడిగినా కూడా వాళ్ళకు ఇచ్చేసేయండి అని. కానీ ఆఫీస్ వాళ్ళు మాకు ఆ డీటెయిల్స్ ఇవ్వకపోవడం వల్ల మాకు కొంచెం అనుమానం వచ్చింది, ఇంకొంచెం అనుమానం వచ్చింది. కొంచెం క్లారిటీ తీసుకునేసరికి ఈ అమౌంట్ మాకు తెలిసిందండి. తెలిసిన తర్వాత మేడంకి ఇన్ఫామ్ చేసాం. మేడం మాకు నిజంగానే మేము చెక్ చేసుకుంటే మాకు అకౌంట్లో యాడ్ కాలేదు మేడం అని చెప్పడం వల్ల మేడం ఈ ఎంక్వైరీ మొదలు పెట్టారండి. దాంతో ఇదంతా బయటకు వచ్చేసిందండి. సుమారు ఎంత రావాల్సి ఉంది మాకు? ఒక్కొక్కరికి 2 to 3 lakhs అండి. అట్లా దాదాపుగా 20-30 మంది ఉన్నాం సార్. సిపిఎస్ వాళ్ళు ఉన్నారండి అందులో. మేము రెగ్యులర్ వాళ్ళమండి, మేము సీనియర్స్. మాకే ఒక్కొక్కరికి 2 to 3 lakhs, అట్లా ఒక 20 members వరకు ఉన్నాము. సిపిఎస్ వాళ్ళు ఒక 20 members వరకు ఉన్నారు. వాళ్ళకి ఒక్కొక్కరికి ఈచ్ 7 lakhs అంటున్నారండి. మొత్తం టోటల్ అమౌంట్ అంటే ఇంకా చెక్ చేస్తున్నాము, వెరిఫై చేస్తున్నాము అకౌంట్స్ అన్ని. అయిన తర్వాత చెప్తాము లంసమ్ అమౌంట్ ఎంత అని చెప్తామని అంటున్నారు డిసిహెచ్ఎస్ మేడం గారు. ఏమైంది మీకు అసలు? సార్ నేను 5 సంవత్సరాలు లోన్ తీసుకోండి, 5 లక్షలు తీసుకుని నా పేరు మీద లోను. ఎవరు తీసుకున్నారు? షేక్ యాసిన్ అనేటైనా. ఏం చేస్తాడు? డికారెస్టెంట్గా చేస్తాడు సార్. 2019లో తీసుకున్నాడు, సంవత్సరంన్నర కట్టిండు సార్.
సంవత్సరంన్నర తర్వాత వాళ్ళు నాకు ఫోన్లు చేసుడు, ఇంటికి వచ్చుడు, అది చేసుడు. నేను అప్పుడు చెప్పిన నేను ఏ లోన్ తీసుకోలేదు, నాకు తెలియదు అని. వాళ్ళు ఏం చేసారు, మేము కోర్టుకి వెళ్తాం, వాడికి వెళ్తాం అని వాళ్ళు చెప్పుడు. ఆ తర్వాత ఏం జరిగింది, ఈ షేక్ యాసిన్ ఏం చేసిండు, నా అకౌంట్ని మేడం ద్వారా అది మొత్తం లెటర్ రాసి ఇచ్చిండు. రాపిచ్చి మేడం దగ్గర పో సైన్ చేయించుకొని రామని చెప్పిండు. నేను వెళ్ళి సైన్ చేసుకుని వచ్చాను. నేను మళ్ళీ నీకు లోన్ ఇప్పిస్తా అని చెప్పిండు. అది ఉత్తరం చెప్పిండు నాకు, లోన్ ఇప్పిస్తా, అది ఇప్పిస్తా అని. 4 నెలల జీతం పడి నాకు ఇప్పిస్తా అని చెప్పిండు. అట్లా సుతం లోన్ రాలేదు. 42,000 నాకు వచ్చేది 42,000 అటే వెళ్తుంది సార్. నాకు ఇంటికి ₹1 రాదు. నేను వాటర్ కమ్ వాచ్పోయాను సార్, సీపర్ని అక్కడ హాస్పిటల్లో, సివిల్ హాస్పిటల్లో సీపర్ పని చేస్తాను సార్ నేను. ఆ సీపర్ పనితో 42,000 సార్ నాకు వచ్చే జీతం. నేను ఇప్పటికి 4 నెలలే సార్ ఇంటి అద్దె గడ్డగా వచ్చి 42,000 అటే వెళ్తే నా భార్య హెల్త్ బాగాలేదు సార్. నా పిల్లలు ఇప్పుడు హిమాలయ వాళ్ళు స్కూల్లో చదువుకుంటారు సార్. వాళ్ళ ఎగ్జామ్ ఫీజు ఇంకా కట్టలేకపోతున్నా సార్. అక్కడ అప్పు తెచ్చి కట్టుడవుతుంది సార్ నా పరిస్థితి. 8 నెలల సార్ నా డ్యూటీ అయిపోయింది. అన్న స్లీపర్గా పనిచేసిన. ఇప్పటి వరకు ఒక ఈఎల్ పైసలు వచ్చినాయి సార్ నాకు. ఇక చచ్చిన పైసలు రాలేదు సార్ నాకు. మళ్ళా ఒకటి ఈ నా ఖాతా మీద కొన్ని పైసలు దిగమింగినట్టు ఉన్నది సార్ నాకు. అది డౌట్ సార్ నాకు. అది ఖాతా లూజ్ చేశాను సార్ నాకు. నేను జైత్యాలలో గవర్నమెంట్ హాస్పిటల్ పనిచేస్తాను. నేను ఓటీ అసిస్టెంట్. అయితే నా పేరు మీద లోన్ తీసుకున్నాడు. ఫస్ట్ 7 లక్షలు తీసుకున్నాడు. ఆ విషయం నాకు తెలియదు. అయితే బ్యాంక్ వాళ్ళు వచ్చి ఇట్లా నువ్వు లోన్ తీసుకున్నావు అని కాల్ చేయడం, ఇంటికి రావడం ఇట్లా జరిగింది. నేను ఎప్పుడు తీసుకున్నా, నేను తీసుకోలేదని చెప్పి నేనంటే తీసుకున్నావు, నీ పేరు మీద అంతే ఉన్నాయి, లోన్ తీసుకున్నట్టు రుజువు ఉంది అని చెప్పి అన్నారు. అయితే నేను యాసిన్ అడిగిన, అన్న నేను నా పేరు మీద నువ్వు లోన్ తీసుకున్నావా అని చెప్పి అడిగితే అవును తీసుకున్నా, నేను కడతాలే అని చెప్పి అన్నాడు. అట్లా కొద్ది రోజులు గడిచింది కానీ కట్టలేదు. మళ్ళీ టార్చర్ మొదలైంది బ్యాంకు నుండి టార్చర్ మొదలైతే మళ్ళీ ఏం చేసిండు, మళ్ళీ అందులో 15 లక్షలు తీసి 7 లక్షలు మైనస్ చేసుకున్నాడు. అట్లా కట్టి మళ్ళీ తీసిండు అనమాట. అట్లా తీసి మళ్ళీ ఇట్లా ఎందుకు చేసినావు, అట్లా ఎందుకు చేసినావు, నాకు ఇబ్బంది అవుతుంది, నాకు టార్చర్ అవుతుంది, ఇది నన్ను వాడుకోవడం ఏంటి అసలు అని చెప్పి నేను క్వశ్చన్ వేసిన. ఏం లేదు నేను కట్టుకుంటా అని చెప్పి అన్నాడు. ఇంతవరకు అయితే అది అట్నే ఉంది పెండింగ్. అది రైట్. ఇప్పటివరకు దాదాపు ఒక 30 మందికి పైగా ఈ ఉద్యోగులు, మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగులు అనుకోవచ్చు, అలాగే యాసిన్ బాధితులు అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్కరికి 7 లక్షలు, 10 లక్షలు, 6 లక్షలు, అలాగే వ్యక్తిగతంగా వారి నుంచి ఆధార్ కార్డులు ఇతరత్ర తీసుకొని లోన్ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. బ్యాంక్ అధికారులు వీళ్ళ చుట్టూ తిరుగుతున్నారు. యాసిన్ మాత్రం ప్రస్తుతం సస్పెండ్ అయ్యి సేఫ్గా ఉన్నాడు. మరి ఇంత పెద్ద వ్యవహారంలో ఫోర్జరీలు, నకిలీ ఈ చెక్కులకు సంబంధించి ఫోర్జరీ చేయడము, 8 లక్షలు 18 లక్షలుగా, 8,000ను 8 లక్షలుగా, 8,000ను 28 లక్షలుగా మార్చడం కింద మరి బ్యాంక్ అధికారులు ఏం చేశారు, వారి పాత్ర కూడా ఉందా? మరి పూర్తి స్థాయిలో విచారణ జరిగితే మాత్రము అసలు పూర్తి స్థాయి నిందితులు బయటకొచ్చే అవకాశం ఉంది. ఇంకెంతమంది బాధితులు ఉన్నారు అనేది మాత్రం మనకు తేలాల్సింది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం సీరియస్గా వ్యవహరించి వైద్య విధాన పరిషత్ సీరియస్గా భావించి వీరికి న్యాయం చేస్తుందా, కేవలము సస్పెన్షన్తో సరిపెట్టి వదిలేస్తుందా అనేది మాత్రం మనకు తేలాల్సి ఉంది. కెమెరా పర్సన్ మనోజ్ కుమార్తో సందీప్ రావు, టీ న్యూస్, జగిత్యాల జిల్లా.